హాయ్ ఎవరన్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఇది నిజం, ఇది వాస్తవం. నాడు జనసంచారం లేని కొండలు గుట్టలు ఉన్న ప్రాంతంలో ఐటీ హబ్ పేరుతో, ఐటీ కారిడార్ పేరుతో ఒక విశ్వనగరాన్ని నిర్మించి సైబరాబాద్ దాన్ని నామకరణం చేసి ఆ చరిత్రకు నాంది పలికిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ ప్రాంతం మరొక విశ్వనగరంగా మారబోతుంది. కాలక్రమంలో అక్కడ రాకపోకలు కావాలి, కాలక్రమంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైనా లేకపోతే ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి రావడానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నేడు అదే అకుంఠిత దీక్షతో, అదే ఆరాటంతో, అదే కష్టంతో ఈరోజు నిబద్ధతతో పనిచేస్తూ మరొక విశ్వనగరం అమరావతి నిర్మిస్తూ, అలాగే ఈరోజు వైజాగ్ ప్రాంతాన్ని ఐటీ హబ్ గా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆ వైజాగ్ ప్రాంతంలో ఐటీ హబ్ ఎస్టాబ్లిష్ అయ్యి ప్రపంచ స్థాయి నగరంగా మారిన తర్వాత అక్కడ రాకపోకల కోసం ఈరోజు అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. దానికి నామకరణం చేసింది, దానికి నాంది పలికింది, దాన్ని ఈరోజు కంప్లీట్ చేసింది ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు జరుగుతుంది. ఇలా తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల కోసం అవ్వచ్చు, తెలుగు యువత కోసం అవ్వచ్చు, ప్రపంచ నలుమూలలో ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా తలెత్తుకుని తిరిగేలాగా చేస్తున్న విజనరీ లీడర్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఈరోజు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎవరు ఎన్ని ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేసినా, ఒక విశ్వనగరం నిర్మించాలన్నా, ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నా, ఈరోజు ఐటీ హబ్ అనే పేరుతో ఒక నగరాన్ని నిర్మించాలన్నా, లేకపోతే ఉన్న నగరాలను డెవలప్ చేయాలన్నా దానికి విజనరీ అవసరం, దానికి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అవసరం, దానికి ఒక కార్యదీక్షణ అవసరం. అలాంటి కార్యదీక్షణ, అలాంటి కమిట్మెంట్, అలాంటి విజనరీ లీడర్షిప్ ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కూటమి ప్రభుత్వ హయాంలో తెలుగు ప్రజల కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ మరో కొత్త చరిత్రకు నాంది పలకబోతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.